పెసరపప్పుతో ఇలా కరకరలాడే స్నాక్స్ చేసుకోవచ్చా? అవునండి, తప్పకుండా చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగా వస్తాయి. మరి దీనికోసం ప్రాసెస్ మొత్తం చూసేయండి. ముందుగా 1 కప్పు పెసరపప్పుని 3 నుంచి 4 గంటల వరకు నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కడిగి నీళ్ళు లేకుండా ఇలా స్ట్రెయినర్లో ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఇప్పుడు మిక్సీ జార్లో ఈ పెసరపప్పు వేసుకొని నీళ్లు వేయకుండా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని మనం ఏ కప్పుతో పెసరపప్పుని మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ వాము, రుచికి సరిపడా ఉప్పు,